హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ టీం స్విట్జర్లాండ్లోని దావోస్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అటెండ్ అయ్యారు. 2025లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అటెండ్ అయ్యేదానికి. అందులో చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు వెళ్ళిన ఆయన క్యాబినెట్ కొలీగ్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు రకరకాల అంశాల మీద స్పందించారు. అందులో చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు స్పందించిన అంశాలు, తర్వాత టీజీ భరత్ గారు మాట్లాడిన అంశాల మీద నేను ఒక కామెంట్ అయితే చేయదలుచుకున్నాను. టీజీ భరత్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం క్యాడర్, తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ గారిని జస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గానే ఎలివేట్ చేయాలని కోరుకుంటుంటే, తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ మీద ఎవరు హద్దులు దాటి మాట్లాడొద్దు, మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దు అని చెప్పిన క్రమంలో, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన క్రమంలో, సాక్షాత్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన అక్కడ కూర్చొని ఉండగానే ఆయన ముందే టీజీ భరత్ గారు మాట్లాడతా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ మినిస్టర్, ఆయన ముందే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా లోకేష్ గారు ఆర్ ఫ్యూచర్ లీడర్ ఆర్ ఫ్యూచర్ సీఎం అని చెప్పే ప్రయత్నం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఫ్యూచర్ లీడర్గా, ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రమోషన్ అండ్ ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం డైరెక్ట్గా నేను ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పా, అర్లియర్ 2 వీడియోస్లో, ఇప్పుడు చెప్తున్నా. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఒక డిజైన్ చేసి ఈ నెరేటివ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ మొత్తాన్ని లీడ్ చేసేది, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది టీడీపీ తరఫున నారా లోకేష్ గారు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత నారా లోకేష్ గారు మాట్లాడుతూ అదే దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు, మరీ ముఖ్యంగా ఫినాన్షియల్స్ గురించి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, స్కాలర్షిప్ ఇవ్వలేని పరిస్థితి, ఫీ రియంబర్స్మెంట్ చేయలేని పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబు 6 గ్యారెంటీలని ఒక దుర్మార్గమైన గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదానికి సాధ్యం కాని హామీల్ని, మీ వల్ల కాని హామీల్ని మీరు ఎందుకు ఇచ్చారనేది ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా లోకేష్ గారు? ఎప్పుడన్నా ఆత్మ విమర్శ చేసుకున్నారు అంశం మీద? అది సరిపోదన్న చందంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ లెండింగ్ ఏజెన్సీలు మొత్తం నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఓ పక్క ఇంట్రెస్టులు కట్టేదానికి డబ్బులు లేవంటున్నారు, జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు, ఫీ రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవంటున్నారు. ఇంకో పక్క వీటన్నిటికీ డబ్బులు లేవు, కానీ మీరు అమరావతి కోసం తీసుకొస్తున్న అప్పు, మళ్ళీ అప్పు రిటర్న్ కట్టేదానికి, అప్పుకు వడ్డీ కట్టేదానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామనుకుంటున్నారు? అండ్ మీరు ఐటీ మంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదిగో టీసీఎస్, అదిగో విప్రో, అదిగో ఇన్ఫోసిస్ అన్నారు. ఏమైనా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి? ఏం రాలేదు కదా. సో మీ వల్ల కాని హామీలన్నీ ఇచ్చి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో కాకుండా, ఇండియాలో కాకుండా దావోస్ స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ నుంచి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్యాథటిక్ ఎకనామిక్ సిచ్యువేషన్ని అక్కడి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసలు వీళ్ళు ఎంత అలివి కాని హామీలు ఇచ్చారో చూడండి. తర్వాత యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారు మైక్ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లో రావాలని ముగ్గురిని చూపించారు. డయాస్ మీద కూర్చున్న ముగ్గురిని. యువత, యువతే అనుకుందాం, బిలో 40 బిలో 50 ఉన్నారు, లేకపోతే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి యువతే అనుకుందాం. టీజీ భరత్, టీజీ వెంకటేష్ కొడుకు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశారు, తర్వాత విడిపోయిన రాష్ట్రానికి రాజ్యసభ మెంబర్గా పనిచేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు, వాళ్ళ నాన్న టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు, ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టరు, వాళ్ళ కొడుకు రామ్మోహన్ నాయుడు. అండ్ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు. ముగ్గురు రాజకీయ కుటుంబం నుంచి, రాజకీయంగా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళని యువకులు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం, యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం మీద ఉత్సాహంగా ఉన్న యువతకి ప్రతి ఒక్కళ్ళకి నారా చంద్రబాబు నాయుడు లాంటి తండ్రి లేడు, ప్రతి ఒక్కళ్ళకి టీజీ వెంకటేష్ లాంటి తండ్రి లేడు, అలానే ప్రతి ఒక్కడికి ఎర్రన్నాయుడు లాంటి తండ్రి దొరకరండి చంద్రబాబు నాయుడు గారు. మీరు యంగ్స్టర్స్ని రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నామని చెప్పి మీ టీడీపీ నాయకులు యొక్క కొడుకుల్ని ప్రమోట్ చేస్తున్నారు, కానీ మీరు కొత్త రక్తాన్ని రాజకీయాల్లో ఎక్కడ నింపుతున్నారు? వారసత్వ రాజకీయాల్లో ప్రమోట్ చేస్తా మీరు రాజకీయాల్లో యువతను తీసుకొస్తారని చెప్తున్నారా? మీరు యువతను ఎక్కడ తీసుకొస్తున్నారు? మీరు వారసత్వ రాజకీయాలు కదా ప్రమోట్ చేస్తుంది.
అండ్ మీరు ఇంకో మాట, రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ వీళ్ళు మాట్లాడతా ఇక్కడే కాదు, మీరు బ్యాక్ ఇండియాకి వచ్చి మీరు రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయండి అని చెప్తా ఉంటే, లేదు మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఆంధ్రప్రదేశ్కి రావద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న టాలెంటెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వనివ్వండి, లేకపోతే పొలిటికల్గా యాస్పిరేషన్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే లోకేష్ లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా. ఫ్యామిలీ పాలిటిక్స్ని ప్రమోట్ చేసేదానికి ఇబ్బంది అవుద్ది కదా, హెరిడిటరీ పాలిటిక్స్ని ప్రమోట్ చేసేదానికి ఇబ్బంది అవుద్ది కదా. అందుకని వాళ్ళు ఎవరు ఇండియాకి రావద్దు, అక్కడే ఉండాలి, అక్కడే మగ్గాలి, వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి. కానీ టీడీపీ ఎలక్షన్కి డబ్బులు పంపించాలి, టీడీపీ పార్టీకి చందాలు పంపిస్తూ ఉండాలి వాళ్ళు. లేకపోతే టీడీపీ నుంచి వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు దావోస్ వెళ్ళినట్టు, లేకపోతే ఇంకో లండన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో జర్మనీకి వెళ్ళినప్పుడు, లేకపోతే అమెరికా వెళ్ళినప్పుడు, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు వీళ్ళకి వెల్కమ్ చెప్పాలి, వీళ్ళకి బొకేలు ఇవ్వాలి, వీళ్ళ మీటింగ్లు ఆర్గనైజ్ చేయాలి. అక్కడ దానికోసం మాత్రమే వాళ్ళు ఉపయోగపడాలి తప్ప వాళ్ళు వెనక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలు ఎవరు చేయాలా? చంద్రబాబు నాయుడు చేయాలా, చంద్రబాబు నాయుడు కొడుకు చేయాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే కొద్దిమంది లీడర్స్ వాళ్ళ కొడుకులు చేయాలా. కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో ప్రమోట్ చేయడు. అని నేను నా బిగినింగ్లో కొన్ని వీడియోస్లో చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి రాజకీయాల్ని, స్టూడెంట్ రాజకీయాల్ని కాలేజ్ లెవెల్లోనే నరికేసి గుంత తవ్వి భూమిలో పాతేశారు ఆయన. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు, స్టూడెంట్ పాలిటిక్స్ యొక్క పవర్ తెలిసిన వ్యక్తి, రాబోయే రోజుల్లో స్టూడెంట్ పాలిటిక్స్ ఇంత ఉధృతంగా జరిగితే జయంతికి వర్ధంతికి తెలియని నా కొడుకులు అంటూ రాజకీయాల్లో సర్వే అవ్వడం ఇబ్బంది అవుద్దని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్ పాలిటిక్స్ లేకుండా స్టూడెంట్ పాలిటిక్స్ అనే ఒక వ్యవస్థ మొత్తాన్ని సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈయన మాట్లాడుతాడు యువత రాజకీయాల్లోకి రాయను, యువత రాజకీయాల్లో నేను ప్రమోట్ చేస్తున్నాడు, యువత రాజకీయాల్లో రావాలంటాడు. యువత రాజకీయాలంటే మీ కొడుకుని ప్రమోట్ చేయడం కాదు, లేకపోతే మీ చుట్టూ ఉండే నలుగురు నాయకుల యొక్క కొడుకుల్ని ప్రమోట్ చేయడం కాదు. రాజకీయ వారసత్వం లేకుండా రాజకీయంగా ఉత్సాహం ఉన్నోళ్ళని, రాజకీయంగా నాలెడ్జ్ ఉన్నోళ్ళని ప్రమోట్ చేయండి. అప్పుడు మాట్లాడండి మీరు యువతను రాజకీయాల్లో నేను ప్రమోట్ చేస్తున్నాను అనేసి. డబ్బు లేని మీరు టికెట్ ఇవ్వరు, కులబలం లేని మీరు టికెట్ ఇవ్వరు, అవినీతి అక్రమార్జన సంపాదన లేని వాళ్ళకి టికెట్ ఇవ్వరు. మీరు ఎక్కడ రాజకీయాల్లో యువతని, నిజాయితీ పరుల్ని ప్రమోట్ చేసే పని చేస్తున్నారు? రాజ్యసభకి వెళ్ళాలంటే 100 కోట్లు సమర్పించుకోవాలి మీకు. లోక్సభ సీట్ ఇవ్వాలంటే వాడు 100 కోట్లు ఖర్చు పెట్టేవాడు ఉండాలా. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే దొంగలు దోపిడీలు చేసేవాళ్ళు ఉండాలా, భూ కబ్జా చేసేవాడు ఉండాలా, ఇసుక మాఫియా చేసేవాడు కావాలా, బెల్ట్ షాపులు నడిపేవాడు కావాలా. మీరు ఎక్కడ రాజకీయాల్లో నిజాయితీ పరులను ప్రమోట్ చేస్తుంది? మీరు ఎక్కడ రాజకీయాల్లో ఇంపార్షియల్గా యువతను ప్రమోట్ ఎక్కడ చేస్తున్నారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, యాజ్ యూజువల్గా మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, హైదరాబాద్ ఇదంతా ఒకటే ఊకదంపుడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ను ఒక బూచికి చూపుతారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ని చేయండి సార్. అంతకుముందు 5 సంవత్సరాలు చేశారు, 14-19 మధ్యలో ఒక ఇటుకరా వేయలేకపోయారు, 3 టెంపరీ బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు చేయండి ఆంధ్రప్రదేశ్ని ఒక హైదరాబాద్ని చేయండి, ఆంధ్రప్రదేశ్ని ఇంకో చెన్నైని చేయండి, ఆంధ్రప్రదేశ్ని ఇంకో బెంగళూరుని చేయండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఒక వాషింగ్టన్ డీసీనో ఒక న్యూయార్క్ సిటీనో చేయండి. చేసి అప్పుడు మాట్లాడండి, నువ్వు నమ్ముతావు. ఎప్పుడో నిజాం నవాబుల కాలం నుంచి డెవలప్మెంట్ అవ్వుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన హైదరాబాద్ మొత్తాన్ని ఈయన నిజాం నవాబుల కాలం నుంచి ఈయనే డెవలప్ చేసినట్టు ఊదరగొట్టే పనులు చేస్తాడు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో తప్ప. ఈయన లేకపోతే హైదరాబాద్ లేనట్టు, కులీజ్ కుతుబ్షాల్ ప్లేస్లో ఈయన హైదరాబాద్ సిటీని కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు ఈయన. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతంగా ఇస్తారు. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళను అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని వీళ్ళు యువత రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత నీచంగా పోయినో మిస్లీడ్ చేస్తున్నారో చూడండి. థ్యాంక్ యూ.